అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. మన జీవితంలో కొందరు మనకు చాలా దగ్గరగా అనిపిస్తారు, కొందరు దూరంగా అనిపిస్తారు. వాళ్ళతో మాటలు, అలాగే నవ్వులు, ఇంకా కలలు, నమ్మకాలు ఇవన్నీ కూడా పంచుకుంటూ ఉంటాం. వాళ్ళు మన జీవితంలో ఉంటేనే చాలా జీవితం అనేది మన జీవితం అనేది సంపూర్ణంగా ఉంటుంది అనే ఒక భావన కూడా కలుగుతుంది. కానీ ఒకరోజు ఇలాంటి పెద్ద గొడవ లేకుండా, ఎలాంటి స్పష్టమైన కారణం కూడా లేకుండా వాళ్ళు మెల్లగా మనకు దూరం అవుతారు. అప్పుడు మన మనసులో ఒక ప్రశ్న అనేది తిరుగుతూ ఉంటుంది. అది ఏంటో తెలుసా? నేనేం తప్పు చేశాను? ఎందుకు నన్ను వాళ్ళు దూరం పెడుతున్నారు? దీనికి లోతైన నిజం ఏంటి అని. అలాంటప్పుడు బాధపడకూడదు మిత్రమా. అలాంటప్పుడు నిజం బయటపడిందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎందుకు అనంటే నిజంగా మనతో ఉండేవాళ్ళు మనకు ఎప్పటికీ కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా దూరంగా వెళ్ళరు. మన విలువలు తగ్గినట్లు అనిపించినా మన వెంటే ఉంటారు. కానీ వారు మన దగ్గర ఉన్నప్పుడు వాళ్లకు ఏదో లాభం, సౌకర్యం, అవసరం పడి అది తీరిపోయినప్పుడు దూరమైన వాళ్ళు మన జీవితంలో నుంచి దూరంగా వెళ్ళిపోతారు. ఎప్పటికీ వారు శాశ్వతంగా ఉండరు. మనకు నష్టం కాదు వాళ్ళు దూరంగా వెళ్ళడం, అది మనకు వచ్చిన స్పష్టత. మనం ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు లేదా నమ్మినప్పుడు వాళ్ళలోని లోపాలు కూడా మనమే కప్పిపుచ్చుకుంటూ ఉంటాం. వాళ్ళ చిన్న చిన్న నిర్లక్ష్యాలు కూడా పర్వాలేదులే అని మన్నించేస్తూ ఉంటాం. వాళ్ళు మనల్ని పట్టించుకోకపోయినా, అతనికి సమయం లేకపోయినా మనం సర్దుకుపోతూ ఉంటాం. కానీ వాళ్ళు దూరమైనప్పుడు మాత్రం మనం ఇంతకాలం చూడనివన్నీ ఒక్కొక్కటిగా స్పష్టంగా కనిపిస్తాయి. అది బాధ కాదు, అది జాగృతి. కొన్ని సంబంధాలు మనల్ని ప్రేమించడానికి కాదు, మనకి కొన్ని విషయాలు నేర్పించడానికి, వాళ్ళు మనకు ఒక పాఠం చెప్పడానికి మాత్రమే అలా చేస్తూ ఉంటారు. ఎవరి కోసం ఎంతవరకు తగ్గాలి, ఎవరి కోసం తగ్గకూడదు అనేది, ఎవరి విలువ మన జీవితంలో ఎంత ఉండాలి అనే ఒక గొప్ప పాఠం. మన జీవితంలో ఎవరో దూరం అయ్యారని మన విలువ తగ్గిపోయిందని అనుకోకూడదు. నిజానికి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టే మన విలువను మనం తిరిగి తెచ్చుకునే అవకాశం వచ్చింది అని, వాళ్ళతో ఉన్నప్పుడు ఎంత నిశ్శబ్దంగా బాధపడ్డామో, ఎన్నిసార్లు దుఃఖించామో, మనసు చంపుకున్నామో, ఎన్నిసార్లు మన మాటల్ని మింగుకున్నామో మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇవన్నీ వాళ్ళు వెళ్ళాక మనకు అర్థమవుతాయి. కొన్ని దూరాలు మనల్ని కూల్చడానికి రావు, మనల్ని బలపరచడానికి, మనల్ని బలంగా తయారు చేయడానికి వస్తాయి. వాళ్ళు మన జీవితంలో ఉన్నప్పుడు మనం వాళ్ళ కోసం మారిపోయాం. వాళ్ళు వెళ్ళాక మనం మన కోసం మారడం నేర్చుకోవాలి. ఇది ఓడిపోవడం కాదు మిత్రమా, ఇది ఒక కొత్త దశకు అడుగు వేయడం. మనతో నిజంగా ఉండాల్సిన వాళ్ళు మన జీవితంలో ఉండేలా, మనల్ని ఉపయోగించుకునే వాళ్ళు మన దారి నుంచి తప్పించుకునేలా ఈ దూరం ఏర్పడింది. అందుకే ఎవరైనా దూరం అయ్యారని బాధపడవద్దు, కన్నీళ్లు పెట్టుకోవద్దు. వాళ్ళు వెళ్ళిపోయారు అంటే భగవంతుడు మీ జీవితంలో ఒక భారాన్ని తగ్గించాడు అని అర్థం. మీ ప్రయాణం ఇకపై తేలికగా, స్పష్టంగా సాగుతుందని సంకేతం. దూరం పెరిగిందని బాధపడవద్దు, నిజం బయటపడిందని సంతోషపడండి. అర్థం చేసుకోండి, ఎందుకంటే నిజం తెలిసిన మనసుని అలాగే ఎవ్వరు కూడా మోసం చేయలేరు. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు మీ విలువను కాదు, మీ అమూల్యమైన సమయాన్ని కాపాడారు. ఎందుకంటే మీరు ఎవరితో ఉన్నారో, ఎవరికి మీ సాయం ఇచ్చారో వాళ్ళే మీ జీవిత దశను నిర్ణయిస్తారు. కాబట్టి మీ మాటలు వినని వాళ్లకు, మీ మౌనాన్ని అర్థం చేసుకొని వాళ్లకు, మీ భావాలకు స్థానం లేని చోట నువ్వు ఉన్నంతకాలం మీ సమయం నెమ్మదిగా వృధా అవుతుంది. వాళ్ళు వెళ్ళిపోవడం అంటే మీ జీవితం నుంచి వృధా అయ్యే గంటలు, రోజులు, సంవత్సరాలు తొలగిపోవడమే. కొన్ని రిలేషన్షిప్స్ మన జీవితంలో ఉండటం కాదు, మన లక్ష్యాన్ని ఆలస్యం చేయడానికి మాత్రమే ఉంటాయి. వాళ్ళతో ఉన్నప్పుడు మనం ఎదగలేం. వాళ్ళ కోసం మీరు ఆగిపోతారు. వాళ్ళ అంగీకారం కోసం మీరు అసలైన స్వరూపాన్ని మర్చిపోతారు. అలాంటి వారు వెళ్ళిపోయారు అంటే అది నష్టం కాదు, ఖచ్చితంగా భగవంతుడు మీ జీవితంలో శుభ్రమైన తొలగింపు.
మనకు అవసరం లేని వాళ్ళు దూరం కావడమే భగవంతుడిచ్చిన దారి. ఎందుకంటే మన చేతుల్లోంచి మనం విడిచిపెట్టలేని వాటిని భగవంతుడు ఖచ్చితంగా విడిచిపెడతాడు, మౌనంగా దూరం చేస్తాడు. మనం ఎక్కువగా ప్రేమించిన వాళ్ళే మనకు ఎక్కువ నొప్పిని కూడా ఇస్తారు కదా. కానీ ఆ నొప్పి ద్వారా మనకు ఒక స్పష్టత కూడా వస్తుంది. ఇక చాలు, నీ సమయం ఇక్కడ వృధా అవుతుంది అని. మన విలువను ఎవరైనా నిర్ణయించగలరా? లేదు, నిర్ణయించలేరు. నీ విలువ నీలో ఉంటుంది, కానీ నీ సమయం మాత్రం పరిమితమైంది. ఆ సమయాన్ని ఎవరికి పడితే వాళ్లకు ఇవ్వకూడదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఒక్కసారిగా ఒంటరివి అనిపించుకోవచ్చు, కానీ ఆ ఒంటరితనమే నీ నిజమైన బలాన్ని బయటకు తీస్తుంది. నిన్ను నువ్వు వినడం మొదలు పెడతావు. నీ కలలకు, నీ లక్ష్యాలకు, అలాగే నీ ఆరోగ్యానికి సమయానికి కేటాయించడం మొదలు పెడతావు. అప్పుడే నీ జీవితం మళ్ళీ మొదలకు కదులుతుంది. భగవంతుడు ఎవరినైనా నీ జీవితంలో నుంచి తీసేశాడు అంటే వాళ్ళ స్థానంలో ఇంకా మంచి శాంతిని, ఇంకా గొప్ప ఎదుగుదలని పెట్టాలని ఆయన ఉద్దేశం. మనకు అర్థం కాకపోవచ్చు, కానీ కాలం గడిచిన తర్వాత మాత్రం మనమే చెప్తాం వాళ్ళు వెళ్ళిపోయినందుకు ఎంత మేలు జరిగింది అని. మన జీవితంలో కొన్ని దశల్లో మనం ఎంత నిజంగా ఉన్నా కూడా, ఎంత మంచి చేసినా కూడా, ఎంత ఓర్పుతో నడిచినా కూడా ఫలితం మాత్రం మనకు అనుకూలంగా రాదు. అప్పుడు మనలో మనమే ప్రశ్నించుకోవడం మొదలు పెడతాం. నేను తప్పు చేశానా? నేను ఇంతగా ఎందుకు అర్థం కాలేదు? నేను మారిపోవాలా అని. కానీ ఇక్కడే ఒక గొప్ప నిజం ఉంది మిత్రమా. మీరు తప్పు కాదు, కాలమే సమాధానం అవుతుంది. ప్రతి నిజం కూడా వెంటనే బయటపడదు. ప్రతి విలువ కూడా వెంటనే గుర్తింపు పొందదు. కొన్ని విషయాలకి సమయం అర్థం కావాలి అంటే సమయం కావాలి. కొందరు మనుషులు అలాగే మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళు ఒక దశ దాటి రావాలి. కొన్ని నిర్ణయాలు విలువ బయటపడాలి అంటే కాలం గడపాలి. నీ నిశ్శబ్దాన్ని వాళ్ళు బలహీనతగా అనుకోవచ్చు. నీ ఓర్పుని నువ్వే భయపడుతున్నట్టు అనుకోవచ్చు. నీ నిజాయితీని అమాయకత్వంగా తక్కువగా చూడొచ్చు. అది వాళ్ళ దృష్టి పరిమితి, అంతేకాని నీ లోపం కాదు కదా. మన జీవితంలో కాలం ఒక న్యాయమూర్తి లాంటిది. మన మాటలు కాదు, మన చర్యలు కాదు, కాలంతో కలిసి నిలబడే నిజమే చివరి వరకు మాట్లాడుతుంది. నువ్వు ఎవరికైనా మంచి చేసావా, నువ్వు నష్టపోయినా నీ నిజాన్ని వదలదు. నువ్వు అర్థం కాకపోయినా నీ విలువను తగ్గించుకోలేదా? అయితే భయపడవద్దు. ఈ క్షణంలో నువ్వు ఒంటరివి అనిపించవచ్చు, కానీ కాలం ముందుకు వెళ్ళినప్పుడు అదే ఒంటరితనం నీ బలంగా మారుతుంది. కొన్ని దారులు నిన్ను నేరుగా గమ్యానికి తీసుకెళ్తాయి, కానీ అవే దారులు నిన్ను నిజమైన నువ్వుగా తయారు చేస్తాయి. అది వెంటనే కనిపించదు, కానీ కాలం వచ్చినప్పుడు మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. మనం తరచుగా చేసే పెద్ద తప్పు ఏంటంటే తక్షణ ఫలితాలలో మన విలువను కొలవడం. ఎవ్వరూ కూడా అర్థం చేసుకోలేదని మనం అనుకోవడం, మనమే తప్పని అనుకోవడం. కానీ జీవితం అంటే ఒక్క రోజులో నిర్ణయించబడదు. ఒక సంఘటనతో ఒక ప్రయాణం ముగిసిపోదు. ఒక వ్యక్తి అభిప్రాయంతో మన విలువ మారదు. కాలం ఒక అద్భుతమైన శక్తి. అది తొందరపడదు, కానీ అది ఏది కూడా మర్చిపోదు. నిన్ను తప్పు అనుకున్న వాళ్ళే రేపు ఒకరోజు నిన్ను అర్థం చేసుకుంటారు. లేదా నువ్వు ముందుకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళే నిన్ను ఆలస్యంగా అయినా సరే నిజాన్ని గ్రహిస్తారు. అప్పటికి నీకు సమాధానాలు అవసరం ఉండవు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నువ్వు నీ ప్రయాణంలో స్థిరపడిపోయి ఉంటావు కాబట్టి. అందుకే నిన్ను నువ్వే అవమానించుకోవద్దు మిత్రమా. నీ విలువను వెంటనే అంగీకారానికి రావద్దు. నీ విలువని తగ్గించుకోవద్దు. నీ నిజాన్ని కాలానికి అప్పగించు. కాలమే తగిన సమాధానం చెబుతుంది. కాలానికి చాలా గొప్ప శక్తి ఉంటుంది కదా. కాలం ముందు ఎవ్వరు కూడా ఏం చేసినా చెల్లదు. కాలం నిర్ణయించబడుతుంది, నిజం మాత్రం నిర్భయంగా ఉంటుంది. సరైన సమయం రాకపోవడం అనేది మన అదృష్టం. కాలమే సరైన సమాధానం చెబుతుంది.
కానీ ఆ కాలం కోసం ఎదురు చూసే దశ మన జీవితంలో అత్యంత కష్టమైన భాగం. ఎందుకంటే ఆ సమయంలో మీరు ప్రశ్నలతో నిండిపోయి ఉంటారు. మీరు నిజంగా నిజాయితీగా ఉన్నారు అంటే ఫలితం రావడం లేదు. మీరు ఓర్పుగా ఉన్నారు కానీ గుర్తింపు రావడం లేదు. మీరు నిశ్శబ్దంగా ఉన్నారు కానీ మీ మౌనం అపార్థంగా మారిపోతుంది. అప్పుడు మనసు అలసిపోతుంది. నేను ఇలా ఉండటం వృధానా? నేను మారితేనే బాగుంటుందా? నిజంగా ఉండటం తప్పా అని. అలాంటి వేళ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటో తెలుసా? నువ్వు మారాల్సిన అవసరం ఉన్నప్పుడు కాలమే నిన్ను మార్చేస్తుంది. కానీ నువ్వు సరైన వాడివైతే కాలమే నిన్ను నిలబెడుతుంది. ప్రపంచం వెంటనే న్యాయం చేయదు, కానీ కాలం మాత్రం ఖచ్చితంగా చివరికి తప్పకుండా న్యాయమే చేస్తుంది. ఇది హడావిడిగా మాట్లాడదు కాలం, నిశ్శబ్దంగా మాట్లాడుతుంది, నిజాన్ని బయటపెడుతుంది. మీరు ఎవరికైనా సహాయం చేసినప్పుడు అది గుర్తుపెట్టుకోకపోయినా, మీరు ఎవరికైనా నష్టం చేయకుండా ఆగినప్పుడు, ఎవరూ చూడకపోయినా కూడా మీరు మీరుని తగ్గించుకోకుండా ఒంటరిగా నిలబడ్డప్పుడు, ఎవ్వరూ చప్పట్లు కొట్టకపోయినా సరే కాలం మాత్రం నిన్ను గుర్తుపెట్టుకుంటుంది. కొన్నిసార్లు జీవితం నిన్ను వెనక్కి లాగుతున్నట్టు అనిపించింది, కానీ నిజానికి అది నిన్ను లోతుగా తయారు చేస్తుంది అని అర్థం. ఎందుకంటే ఎత్తుకు వెళ్ళాలి అంటే ముందుగా బలం కావాలి కదా. ఆ బలం ఓర్పుతోనే పుడుతుంది. మీరు తప్పు కాదని అర్థం కావాలి అంటే మీరు వాదించాల్సింది అవసరం లేదు. నిన్ను నువ్వే నిరూపించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాలం ఒక్కరోజు నీ స్థానంలో నిలబడి మాట్లాడుతుంది. అప్పుడు మీరు ఏమీ చెప్పనవసరం లేదు. మీ జీవితమే మాట్లాడుతుంది. మీ స్థిరత్వమే సమాధానం చెబుతుంది. మీ ఎదుగుదలే న్యాయం చేస్తుంది. ఇక ఏదైనా సాధించాలంటే ధైర్యం మాత్రం చాలా అవసరం. విన్నారు కదా అండి. ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.